హలో వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఉమెన్స్ వరల్డ్ మగవాళ్ళ ప్రపంచం. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నానండి. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ వీడియోలో మనం ఒక చిన్న కథ గురించి తెలుసుకుందాము. అదేంటంటే శివునిపై విష్ణువుకి ఉన్న భక్తి. దేవుళ్ళు మరియు రాక్షసులు ఇద్దరు శివుణ్ణి ఆరాధిస్తారు. దేవదానువులకు, ఉత్తములకు, ఇంకా అధములకు అందరికీ శివుడే భగవంతుడు. ఆ విష్ణువే ఆయన్ని ఆరాధించేవాడు. విష్ణువు శివుని భక్తుడు అని తెలిపే ఒక అందమైన కథ ఇది. ఒకసారి విష్ణువు శివునికి 1008 తామర పుష్పాలను అర్పిస్తానని మొక్కుకుంటాడు. తను తామర పువ్వులను వెతుకుతూ వెళతాడు. ప్రపంచం మొత్తం వెతికాక తనకి కేవలం 1007 తామర పుష్పాలు మాత్రమే దొరుకుతాయి. ఒకటి తక్కువ అవుతుంది. విష్ణువు వచ్చి ఆ పూలు అన్నింటినీ శివునికి అర్పిస్తాడు. శివుడు తన కళ్ళను తెరవకుండా ఓ చిరునవ్వు చిందిస్తాడు. ఎందుకంటే ఒక పువ్వు తక్కువ అయింది కాబట్టి. అప్పుడు విష్ణువు ఇలా అంటాడు, నన్ను కమలనయనుడు అంటారు. అంటే తామరుల వంటి కన్నులు గలవాడను అని. నా కళ్ళు ఏ తామర పుష్పంతో పోల్చినా సమానంగా అందంగా ఉంటాయి. కాబట్టి నేను నా కళ్ళలో ఒకదాన్ని అర్పిస్తాను అనుకొని వెంటనే తన కుడి కనుగుడ్డుని పీకి లింగం పైన పెడతాడు. ఈ విధమైన సమర్పణతో సంతోషించిన శివుడు విష్ణువుకి సుదర్శన చక్రాన్ని ప్రసాదిస్తాడు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. నా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. అలాగే మరిన్ని మంచి వీడియోస్ కోసం నా ఛానల్ను తప్పక సబ్స్క్రైబ్ చేయండి.